ఇంట్లోకి నల్ల చీమలు ఎక్కువగా వస్తున్నాయి, ఇదేమైనా ఆందోళన పడవలసిన విషయమా అని అడుగుతున్నారు. నల్ల చీమలు ఇంట్లోకి వస్తే మంచిదే అమ్మ, ఖచ్చితంగా కూడా. ఎర్ర చీమలు వచ్చినట్టయితే నెగిటివ్ సంబంధించినటువంటిది కానీ, మనీ రిలేటెడ్ ఖర్చు కావచ్చును, హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు కావచ్చును, ఇట్లా వంటి వాటికి సూచకం. మరి చీమలకు సంబంధించి కూడా ఇంతటి విషయం ఉంటుందా అనేటువంటి వారికి కూడా కొంతమంది అనుకుంటారు. అవును. కనుక వాటి గురించి కాస్త ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం మనం. ముందుగా బల్లి శాస్త్రం అనేటువంటిది ఉంది, అది శాస్త్రం మనకు. ఇందులో కూడా మనకు మన ఇంట్లో ఒక 3 బల్లిలు ఒకటే చోట మనకు కనబడ్డా అది కూడా శుభ సూచకంగానే చెప్పుకోవడం జరుగుతున్నది. మరియు అది మనకు ఇంట్లోకి బయటికి వెళ్ళేటువంటి సందర్భంలో అది అరిచిన ఒకవేళ, లేదా మనం అంతకుముందు అంటే చిన్నతనంలో కానీ, అంటే నానమ్మలు కావచ్చును, మనకు వాళ్ళు బల్లి శకునము మంచిది అని చెప్పి అనడము, ఏదైనా మనం మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అది పలికినా కూడా సత్యమే అనేటువంటి పరిస్థితి కానీ, అంటే ఇట్లా దీనికి ఉన్నటువంటి సందర్భంలో నల్ల చీమలైనా కూడా ఎర్ర చీమలైనా కూడా, అంటే ఈ విధంగా పాములకు కూడా ఉన్నది మనకు కాలసర్పదోషం అని, లేదా మనకు మహాకూటమ కాలసర్పదోషం అని చెప్పి ఇట్లా దానికి సంబంధించినటువంటి శాస్త్రము. ఈ యొక్క పాములకు సంబంధించి పాముల యొక్క పుట్ట అని చెప్పి అంటారు, కానీ పాముల పుట్ట కాదు అది. ఖచ్చితంగా కూడా ఈ చీమలు ఎంతో చక్కగా, ఎంతో నైపుణ్యంగా, ఎంత అసలు వాస్తవానికి అవి కట్టినటువంటి విధానంగా చూస్తే మనం ఆశ్చర్యపోతాం. చీమలు కనుక ఇవి కట్టుకున్నటువంటి ఆ యొక్క ఇంటిని ఈ యొక్క పాములు ఆక్రమించుకుంటాయి. కనుక ఖచ్చితంగా కూడా నల్ల చీమలు లక్ష్మీ స్వరూపాలు, అమ్మవారి స్వరూపకంగా భావన చేసుకోవాలి. ఎందుకు అంటే అవి ఊరికే కూడా రావు, ఊరికే కనపడవు, రేర్. ఎర్ర చీమలైనా నల్ల చీమలైనా గుంపులుగా వస్తాయి, గుట్టలుగా వస్తాయి విన్నరా. కనుక మనకు నల్ల చీమలు ఇంట్లోకి వచ్చినవి అంటే ఖచ్చితంగా కూడా రావలసినటువంటి ధనం ఏదైనా మనకున్నది, ఖచ్చితంగా వస్తున్నవి. అంటే అలా అని చెప్పి మనం ఇందాక చెప్పుకున్నటువంటి విధానంలో ఇంట్లో ఉండి, ఎందుకంటే ఎక్కడి నుండో మనకు వర్షం కురవదు కదా, కనుక మనం చేసుకునేటువంటి వృత్తిలోనే ఏవైనా డబ్బులు పెరగవచ్చును, జాబ్లో కానీ, లేదా మనకు రావాల్సినటువంటి ధనం ఏదైనా ఈ యొక్క జాబ్లో ఇంక్రిమెంట్ కావచ్చును, లేదా బోనస్ కావచ్చును, ఇలాంటివి ఏదైనా, లేదా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కావచ్చును, లేదా ఇనుము రిలేటెడ్ పనిలో ఉన్నటువంటి వారికి కావచ్చును, లేదా ఇంకేదైనా మీరు చేసుకునేటువంటి వర్క్లో శుభం కలుగుతుంది, ఒక రూపాయి కలిసి వస్తుంది అనేటువంటి శుభ సూచకము. ఇక మరి ఎర్ర చీమలను విషయాన్ని తీసుకున్నట్టయితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కాస్త ఇంటి మీద ఎవరైనా ప్రయోగం చేసినా, లేదా ఇంట్లో హెల్త్ సమస్యలు రావడం, ఆర్థికంగా కృంగిపోవడం ఉండేటువంటి వారు, లేదా తరచూ కూడా ఏదో ఒక సమస్య రావడం, ఇలాంటి వారింట్లో ఎర్ర చీమలు ఎక్కువగా కూడా ఉంటుంది ఖచ్చితంగా కూడా. మరి ఇంకొక విషయానికి వెళితే గండు చీమలు కూడా ఉంటుంది, నల్లవి గండు చీమలు ఉంటాయి. కనుక గండు చీమలు వచ్చినా ఎర్ర చీమలు వచ్చినా రెండూ ప్రాబ్లమే. నల్ల చీమలు ఖచ్చితంగా కూడా లక్ష్మీ స్వరూపము. అవి ఎక్కడ కనపడ్డా కూడా కాస్త మూలలకు పంచదార వేసేటువంటి ప్రయత్నం చేయండి.